హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన సింగరేణి కొలారెస్ కంపెనీ భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన అయితే చాలా రకాల పోస్టులు అయితే మనకు పడడం అయితే జరిగింది ఈ మన సింగరేణిలో. సో దీనికి సంబంధించిన ఈ పోస్టులకు మనం ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు, ఎందుకంటే ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి అసలే స్కిప్ చేయకండి, వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో కండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్స్ ఏమన్నా కూడా కామెంట్లో నాకు అడగండి, ఖచ్చితంగా నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మన వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్ మనం ఎడ్యుకేషన్ వీడియోస్ కంప్లీట్గా హౌ టు అప్లై ఆన్లైన్లో అనేది ప్రతిదీ కూడా స్టేట్కి సంబంధించి కావచ్చు, సెంటర్కి సంబంధించింది కావచ్చు, ప్రతిదీ కూడా మనం అప్లికేషన్ అయితే చేస్తుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇస్తాను అండ్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చే పేజ్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ మనం ఇక్కడ చూడండి, టు రీడ్ అడ్వర్టైజ్మెంట్ అని ఫస్ట్ చూసిరా. మరి దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి. ఏమేమి పోస్టులు ఉన్నాయి, దాని క్వాలిఫికేషన్ ఏంది, ఫుల్గా అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంది. ఒకసారి అయితే చూసుకోండి. మనకు ఆల్రెడీ ఇంతకుముందు మన రిజిస్ట్రేషన్ అయితే కనుక ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. లేదు ఇప్పటి వరకు ఫస్ట్ టైం అయితే కనుక ఇక్కడ టు రిజిస్టర్డ్ క్లిక్ ఇయర్ మీద అయితే క్లిక్ చేయాలి. ఓకే, సో లాస్ట్ ఉంది కదా టు రిజిస్టర్డ్ అని, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా వస్తుంది. సో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ క్లియర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా, సో ఈ విధంగా వస్తుంది. కొంచెం ఇదే పేజ్లో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే కనుక మనం చూడొచ్చు ఇక్కడ పోస్ట్ నేమ్. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ సింగరేణిలో మనకు ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో, మీ క్వాలిఫికేషన్ ఏదైతే దేనికైతే ఎలిజిబుల్లో ఒకసారి నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే ఈ పోస్ట్ నేమ్ అనేది చూజ్ చేసుకోండి. ఒకసారి పోస్ట్ నేమ్ చూజ్ చేసుకుంటే దాని అక్కడ పోస్ట్ కోడ్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఇది ఫ్రీజ్ అన్నమాట. మళ్ళీ మనం ఎడిట్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. కాబట్టి అడ్వర్టైజ్మెంట్లో చూసి మీ క్వాలిఫికేషన్ ఏందో చూసిన తర్వాతనే ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది చూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం అయితే మీ ఫుల్ నేమ్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇక్కడ మీ అవైలబుల్ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయండి, పనిచేసే ఫోన్ నెంబరు సేమ్ దాన్ని ఇక్కడ పక్కన ఎంట్రీ చేయండి. ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఉంటే ఇచ్చుకోండి, లేకపోతే అది ఆప్షన్ స్టార్ మార్క్ అయితే లేదు. ఒక వర్కింగ్ ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. అదే మెయిల్ ఐడి సేమ్ మళ్ళీ ఈ కాలంలో అయితే ఎంట్రీ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ జనరేట్ ఓటీపీ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మన ఇక్కడ పైన ఎంట్రీ చేసిన ఫోన్ నెంబర్కి అయితే ఒకటి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత అగ్రీ మీద క్లిక్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఈ క్యాప్షన్ ఉంది కదా, ఈ క్యాప్షన్ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. మనం ఇక్కడ పైన ఎంట్రీ చేసినటువంటి ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అయితే మనకు కనబడతాయి. ఇక్కడ ఇది మన ఓటీపీ రావడానికి సంబంధించిన స్టెప్ అనమాట ఫ్రెండ్స్. అది అందుకే మీకు అది స్కిప్ చేస్తున్నా. సో ఓటీపీ కూడా నెక్స్ట్ టైం ఇట్లానే వస్తుంది, ఎంట్రీ చేసేసేయండి. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మన వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ వెరిఫై అన్న తర్వాత మన నేము, ఇక్కడ మన ఏంటి మనం సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కరెక్టేనా అని మనకు అడుగుతుంది. చెక్ బాక్స్ కూడా మనం చెక్ బాక్స్ చేసేసి వెరిఫై మీద కంప్లీట్గా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకు ఓకేనా అని అంటుంది. ఓకే, ఒకసారి అయితే చదువుకున్న తర్వాత ఇక్కడ అగ్రీ అని కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేసేయండి. మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అన్నట్టుగా మనకు ఒక డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కనబడుతుంది కదా, ఇది యాస్టేజ్ మన మొబైల్కి వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఎంట్రీ చేసిన మెయిల్ ఐడి కూడా మనకు వస్తుంది. పాస్వర్డ్ కూడా మన మెయిల్ ఐడికి వస్తుంది అండ్ మొబైల్ కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేస్తే అప్లికేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్లో చూడండి గో టు అప్లికేషన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దానికన్నా ముందు ఇక్కడ చిన్న శాంపిల్గా అయితే మన డీటెయిల్స్ అయితే ఇట్లా కనబడుతూ ఉంటాయి. ఓకే, సో గో టు అప్లికేషన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, సో ఇందులో ఏ డౌట్స్ వస్తుందో నన్ను కామెంట్లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. సో గో టు అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇదే విధంగా వస్తుంది పేజ్. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మొత్తానికైతే మనకు 1 2 3 4 4 రకాల స్టెప్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. మొత్తం 5 రకాల, ఇందాక మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న దాంతో 5 రకాల స్టెప్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్ నెంబర్ మనకు కనబడుతుంది. ఇక్కడ పోస్ట్ నేము, పోస్ట్ కోడ్ అయితే కనబడుతుంది. మన జెండర్ ఎంట్రీ చేసుకోవాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి. మన నేషనాలిటీ ఇండియానే కదా, ఎస్ దాన్ని చెక్ బాక్స్ చేసుకోండి. ఆర్ యూ డెసిమల్ ఆఫ్ తెలంగాణ అంటది, అంటే తెలంగాణ నివాసికి చెందినవారా అని అడుగుతుంది. ఎస్ పెట్టేసుకోండి. దీనిలో
తెలంగాణ వాళ్ళైతే. అండ్ ఇక్కడ మనకి ఇక చిన్న నోట్ ఉంది. హ్యావ్ యూ completed 4 years of study from 1 to 7 standards in the given 16 digits 16 districts అనమాట. అంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డిస్టిక్లలో 1 to 7 వరకు కనీసం 4 ఇయర్స్ ఏమైనా కంప్లీట్ చేశారని అడుగుతుంది. అవును అయితే కనుక ఇక్కడ ఎస్ పెట్టండి, లేదైతే నో పెట్టేసేయండి. కింద రిజర్వేషన్ కేటగిరీ, మన క్యాస్ట్ ఏంది, మన ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏంది, ఒక 2 మాత్రం ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. అంటే అదే పేజీలో మనకు కంటిన్యూషన్ అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఆర్ ఏ వర్కింగ్ ఎంప్లాయీ ఆఫ్ ఎస్సీఎల్ అనమాట. సో మన సింగరేణికి సంబంధించిన ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్లో ఇందులో ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఫాదర్ నేము, ఇక్కడ మదర్ నేము, ఇక్కడ మ్యారీడా కాదా చూజ్ చేసుకోండి. ఇక్కడ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇదంతా కంటిన్యూ. ఎప్పుడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ కనబడుతుందో నెక్స్ట్ పేజీకి వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ పేజ్ ఏంటంటే ఇక్కడ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అనమాట. సో ఒక 6 రకాలుగానటువంటి మీ దగ్గర ఉన్నటువంటి టెస్ట్ సెంటర్స్ని అయితే మీకు ఖచ్చితంగా మొత్తం ఫిలప్ చేయాలి. ఎందుకంటే 6కి స్టార్ మార్కులని దగ్గర ఉన్న నియరెస్ట్ సెంటర్స్ చూజ్ చేసుకోండి. అది క్లిక్ చేస్తే మనకు వస్తాయి. చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ కరెస్పాండెంట్ అడ్రస్ అనమాట. మన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. ఇక్కడ హౌస్ నెంబరు, ఇక్కడ మన లేను, ఇక్కడ కంట్రీ, స్టేటు, డిస్టిక్, పిన్ కోడ్, ఇట్లా డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేసేసింది. పర్మనెంట్ అడ్రస్ అయితే కనుక ఎస్ కొట్టండి. లేదు అది వేరే డిఫరెంట్గా ఉన్నది, ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ వేరు, ప్రజెంట్ అడ్రస్ వేరు అనుకుంటే నో కొట్టేసి ఈ కింద ఇందులోనైతే మొత్తం అయితే మీరు ఫిలప్ చేయండి. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే కనుక కింద ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఏంటి మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ స్టెప్లో ఇక్కడ ఉన్నాం అనమాట. మన స్టెప్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఫస్ట్ ఏంటి మ్యాట్రికులేషన్ అనమాట. అంటే ఎస్ఎస్సి డీటెయిల్స్ సంబంధించి ఫస్ట్ మనం డీటెయిల్స్ ఇవ్వాలి. మన ఎస్ఎస్సికి సంబంధించిన బోర్డు ఏంటిది, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్కూల్, మన ఎస్ఎస్సికి సంబంధించిన స్కూల్ ఏంటిది. ఓకే, ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని కనబడుతుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అందులో ఓన్లీ పర్సంటేజ్ మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజులలో సేమ్ CGPA వాళ్ళు మాత్రమే ఎక్కువ ఉన్నారు. ఓకే, కాబట్టి పర్సంటేజ్ వస్తుంది. ఆ CGPAను పర్సంటేజ్గా కన్వర్ట్ చేసుకొని మార్క్స్ కింద కన్వర్ట్ చేసేసుకొని ఇక్కడ మనం ఎన్ని వేయాల్సి ఉంటుంది, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని మార్కులకు అనేది ఇక్కడ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ సేమ్ కింద కూడా ఇంటర్మీడియట్ కూడా. సో ఇంటర్మీడియట్ అయితే డిఫాల్ట్గా ఈజీగా వేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ 10th అండ్ మనకు హైయర్ ఎడ్యుకేషన్ బీటెక్ కావచ్చు, BSc కావచ్చు, కొంచెం ఇబ్బంది అవుతుంది. బీటెక్ వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో చూద్దాం, వీడియోని అయితే మీరు పూర్తిగా చూడండి. ఓకే, సో ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా బోర్డు ఏంటిది, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఇన్స్టిట్యూషన్ నేమ్ ఏంటిది, కాలేజ్ నేమ్ ఏంటిది. ఓకే, సో పర్సంటేజా, CGPAనా, ఓకే ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని మార్కులకు అనేది ఇక్కడ మీరు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకే, అదే పేజీలో కొంచెం కిందికి కనుక స్క్రోల్ చేస్తే ఎసెన్షియల్స్ క్వాలిఫికేషన్ అంటే ఈ పోస్టుకు సంబంధించిన మినిమం క్వాలిఫికేషన్ మీద ఏంటిది అంటే ఖచ్చితంగా ఆ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ మీకు ఉండి అప్లై చేస్తున్నారని ఈ స్టేజ్ అనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక అక్కడ మీరు డిగ్రీ వస్తుంది అండ్ బీటెక్ వస్తుంది, అట్లా రకరకాలుగా వస్తాయి. మీరు దేనికి సూటబుల్ అవుతారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందని చూస్ చేసుకోండి. సేమ్ అది కూడా కాలేజ్ నేమ్ ఏంది, అందులో స్పెషలైజేషన్ ఏంది, మెకానికలా లేకపోతే ఎలక్ట్రీషియనా ఏంటిది అనేది చూస్ చేసుకోండి. అది ఏ ఇయర్లో పాస్ అయ్యారు అండ్ అది పర్సంటేజా, CGPAనా, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని మార్కులకు అనేది చూజ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు బేసిక్ క్వాలిఫికేషన్ అనమాట. 1 to 7 ఇయర్స్ డీటెయిల్స్ అయితే మనము ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇక్కడ 1st క్లాస్ to 7th క్లాస్ అనేది మనం చూసుకోవచ్చు. ఓకే, సో దీని మీద 1st క్లాస్ మీద క్లిక్ చేస్తే కనుక మనకు కింద చూపెడుతున్న షాంపిల్గా మీరు చూడండి, అన్నీ కూడా 1 to 7 ఇదే విధంగా ఎంట్రీ చేయాలి. ఇక్కడ 1st క్లాస్ స్కూల్ నేము, ఏ డిస్టిక్, ఏ విలేజ్, ఓకే ఆ మండలం ఏంది అనేది ఎంట్రీ చేయాలి. ఇట్లా 1 to 7 1st క్లాస్, 2nd క్లాస్, 3rd, 4th, 5th, 6th అని ఎంట్రీ చేసేసి 7 నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. డాక్యుమెంట్ అప్లోడ్ అనమాట. ఈ సెక్షన్ అనేది మనకు డాక్యుమెంట్ అప్లోడ్. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఫోటో మాత్రం ఖచ్చితంగా స్కానర్డ్ అండ్ వెరీ క్లియర్గా ఉన్నంటే మాత్రమే ఇది అప్లోడ్ తీసుకుంటుంది, లేకపోతే అంతవరకు అప్లోడ్ అయితే అస్సలే తీసుకోదు. సో క్లిక్ హియర్ టు అప్లోడ్ మీద క్లిక్ చేసేసేయండి అండ్ అప్లోడ్ అడుగుతుంది. దాని సైజెస్ కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. కింద కొంచెం కింది స్క్రోల్ చేసి నేను చూపెడతా.
ఓకే. అదే క్లియర్‌గా అదే సైజులో మనకు అంటే 50 to 100 కేబీయే ఉంది. అండ్ సిగ్నేచర్ కూడా 50 to 100 కేబీ మాత్రమే ఉన్నది. అప్లోడ్ చేయండి. అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసేయండి. ఇక్కడ మనకు ఎంత ఫీజు కట్టాలి ఏంటిదనేది క్యాండిడేట్ నేమ్‌తో పాటుగా అమౌంట్ అయితే మనకు కనబడుతది. అంటే మన క్యాస్ట్‌ని బట్టి చూపెడుతది. ఇక్కడ ఆన్‌లైన్ పేమెంట్ మోడ్ కదా, ఇక్కడ చూజ్ ఆన్‌లైన్ మోడ్ దాని మీద చూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చెక్ బాక్స్ చేసేసేయండి. ఆ ఇన్ఫర్మేషన్ బుల్లెట్ అన్నిటి కూడా. అండ్ మళ్ళీ కూడా ఇక్కడ వీటన్నిటి కూడా మనం చెక్ బాక్స్ చేసేసేయాలి ఖచ్చితంగా. చెక్ చేసి చెక్ బాక్స్ చేసి ఈ క్యాప్షన్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు ప్రీవ్యూ అయితే చూసుకోవాలి ఒకసారి. ఓకే. సో ఇక్కడ ప్రీవ్యూ మీద క్లిక్ చేయగానే మనకు ప్రీవ్యూ వస్తుంది. ఒకసారి ప్రీవ్యూ మొత్తం కూడా చూసుకోండి. ఓకేనా. ఇదిగోండి షాంపిల్గా నేను ఫోటో అండ్ సిగ్నేచర్ ఇట్లా వస్తుంది. ఓకే. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే మొత్తం మీకుంటే ఎంత సైజులో ఉండాలి ఏంటిది అనేది ఓకే చూసుకొని ఇక్కడ డ్రాప్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మీ ఎక్కడైతే ఫోటో ఉందో లేదైతే ఎక్కడైతే మీ సిగ్నేచర్ ఉందో అక్కడ ఆ ఫైల్కి వెళ్ళి అటాచ్మెంట్ అయితే చేయాలి. ఇక్కడ మీకు ప్రీవ్యూ అయితే కనబడుతుంది. ఫోటో అయితే ఫోటో, సిగ్నేచర్ అయితే ఫోటో, సిగ్నేచర్ క్లియర్గా ఉంటున్నప్పుడు మాత్రమే మీకు అక్కడ ప్రీవ్యూ కనబడుతుంది. లేకపోతే మళ్ళీ అప్లోడ్ చేయండి అని చూపెడుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మనం పేమెంట్ మోడ్లో ఏదైనా చూజ్ చేసుకొని నెక్స్ట్కి వెళ్ళగానే మన డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ ఎంట్రీ చేసేస్తే పేమెంట్ అయితే ఈ విధంగా సక్సెస్ఫుల్ అని రావాలి. ఒకవేళ సక్సెస్ఫుల్ అని రాకుంటే ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఇక్కడ ఎటువంటి రెస్పాండ్ ఉండలేదు కదా అని మాత్రం మనం తొందరపడి పేజ్ను వెనక్కు ముందుకు అయితే రాకూడదు. ఇక్కడ టైమర్ అయితే ఉంటుంది. అది ఫెయిలా సక్సెసా వచ్చేదాకా మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఓకేనా. సో ఆటోమేటిక్గా ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్లీ అనుకుంటా వచ్చింది. సో ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేసేయండి. క్లోజ్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు అప్లికేషన్ అయితే ప్రింట్ కనబడుతుంది. ఇట్లా ఆటోమేటిక్గా ప్రింట్ తీసుకోండి. సో ఇది ప్రింట్ తీసుకున్న తర్వాత మనకి ఒకవేళ ఈ పేజ్ కనుక మీరు రాకపోతే సేమ్ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చేసినాక ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఐడి ఆల్రెడీ జనరేట్ అయిపోయింది కదా, పాస్వర్డ్ మన మెయిల్కి కానీ మొబైల్కి వచ్చింది కదా, అవి ఎంట్రీ చేసేసి క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే సేమ్ అక్కడ ప్రింట్ అయితే కనబడుతుంది. సో ఇది మొత్తానికైతే మనకు సింగరేణి కొలారిస్కి సంబంధించిన ఏ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఫార్మాట్ అయితే ఇట్లనే ఉంటుంది. ఒకవేళ ఫార్మాట్ మారిస్తే నేను కూడా వీడియోని ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఆ ఫార్మాట్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అనేది. ఓకేనా ఫ్రెండ్స్. సో ప్రజెంట్గా అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇదే ఉంది. ఇది ఎట్లా అప్లికేషన్ చేయాలనేది మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెరీ క్లియర్గా చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఏమున్నా కూడా కామెంట్లో అడగండి ప్లీజ్. వీడియో ఎట్లా ఉంది, నచ్చిందా నచ్చలేదా, ఎట్లా ఉన్నా కూడా మీకు నాకు కామెంట్ చెప్పండి ప్లీజ్. ఇంకేమన్నా దీని గురించి నేను ఇంకేమైనా చెప్పాలా అనేది, ఇంకెట్లాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది నాకు సజెషన్ ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు ఉంటేనే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.